మందు తాగినోడు మత్తులో ఉంటాడు. ఆ టైంలో వాడి ముందు ఎవడొచ్చినా మంచిని చేసేస్తాడు. ఆ సీన్ ఎంత కామెడీగా ఉంటుందో ఇప్పుడు చూపించడానికి వచ్చేస్తున్నాడు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ ది స్టీమ్. సెట్టింగ్ అంతా బాగానే ఉంది. బులెటిన్ రెడీయా? అంతా రెడీయే సార్. కానీ న్యూస్ రీడర్ రాలేదు సార్. ఏమైనా ఎక్కడ ఉన్నాడు? ఆయన కృష్ణానగర్ అప్ మీద ఉంటాడు సార్. చెప్పు తెగిపోద్ది. ఫస్ట్ ఫోన్ చేసి పిలవాలి. ఓకే సార్, ఒక్క నిమిషం. హలో, ఆన్ ది వే సార్, వచ్చేస్తున్నాడు. టైం అయిపోతుంది బులెటిన్ కి. ఏం ఊపుతున్నారే? నువ్వు న్యూస్ రీడర్ వా రికార్డ్ డాన్సర్ వా? ఏంటి స్మెల్? తాగొచ్చావా? తాగే వచ్చాను. న్యూస్ అంటే అన్ని నిజాలే చెప్పాలి సార్. తాయి నువ్వు ఇప్పుడు నిజాలే చెప్తాడు. తాగున్నాడంటే వేరే పిలిపించవచ్చు కదా. ఎరువుని పిలుస్తావు? ఈ ఫేసెస్ చూడడానికి జనాలు బాగా అలవాటు పడ్డారు. ఓకే, బులెటిన్ టైం అయిపోతుంది. ఐఎమ్ రెడీ. వార్తలు స్టార్ట్ చేస్తాను. మ్యూజిక్. నా బామ్మర్దులకి, నా తోడళ్ళకి, అక్క చెల్లుళ్ళకి, మాయా నీకు కూడా అందరికి నమస్కారాలు. వార్తలకు స్వాగతాలు. బామ్మర్దులు వదులు ముత్తాతలు ఎందుకు వచ్చారయ్యా? వార్తలు అలా కరెక్ట్ గా క్లియర్ గా చెప్తే అలా ఏంటి గుండెల్లోకి వెళ్ళిపోతాయి. మధ్యలో ఆపాడు. మళ్ళీ వార్తల్లో స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే ఈ రోజు పొద్దున్నే పెట్రోల్ క్వార్టర్కి 10 రూపాయలు పెంచిన ప్రభుత్వం. క్వార్టర్ కాదు, రోజు లీటరు ఏమిటి పెంచారు కదా, దాని మీద ప్రజానీక స్పందన. హఠాత్తుగా ఉన్నట్టుండి ఆకాశంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు. ఆకాశంలో ఏసీలు ఏర్పాటు చేయాలని యువత ధర్నా. మెంట్లా నీకు? ఆకాశంలో ఏసీలు ఏంట్రా? ఎండ ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచే. అందుకే ఏసీ లాగా పెడితే కింద అందరం చల్లగా ఉంటాం. రాత్రి 10 గంటలకల్లా బార్లు మూసేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు. అదేదో మమ్మల్ని లోపల పెట్టి మూసేయండి అని తాగుబోతులు విజ్ఞప్తి. కల్తీ మద్యం తాగి 10 మంది దుర్మరణం. మరి ఎంతో పవిత్రమైన మందుని కల్తీ చేస్తే చచ్చిపోయాళ్ళు. కలిపిన వాళ్ళు సావలేదురా, తాగిన వాళ్ళు చచ్చారు. ఇప్పుడు కాసేపు కమర్షియల్ బ్రేక్. నెక్స్ట్ ఏంటి చెప్పు. నెక్స్ట్ ఏంటి సార్? ఇంటర్వ్యూ సార్. వంటలే కదా? అవును, వంటలు పిలు. వంటలు వచ్చేదా? ఫోన్ చేయి. తొందర చేయి. హలో సార్, రావట్లేదు సార్. ఇప్పుడు ఎలా రా? మరి వస్తాడు. ఇంటర్నేషనల్ చెఫ్ వస్తాడు. చెఫ్ ఈడి చేత నేను చేయిస్తా. నువ్వు ఎలా ఉంటావు ఆడియన్స్ తెలియదు కదా? తెలీదు. వంటోడు ఎలా ఉంటాడు ఆడియన్స్ తెలియదు కదా? తెలీదు. మళ్ళీ రేపు నువ్వే వంటోడు అయిపోయి. నాకు వంట రాదు సార్. మేనేజ్. రెడీ 3, 2, 1 గో. అసలు నువ్వు వంట చేయాలని ఎందుకు అనిపించింది? చిన్నప్పుడు నేను నా మిత్రులతో కలిసి వంగ తోటికి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టు పైన వంకాయ వేలాడుతూ ఉంది. అబ్బా, వంగ చెట్టు వంకాయ కాబట్టి సొరకాయ వేలాడుతుందా? చెప్పు. వంగ చెట్టు వంకాయ వేలాడుతుంది. అవును సార్. చెప్పు. అలా వేలాడ వంకాయ అక్కడ ఎలా ఉంటుందని, వంట చేస్తే బాగుంటుందని నేను ట్రై చేశాను సార్. అబ్బా, ఇప్పుడు వార్తల్లో వెళ్ళిపోతే ముఖ్యాంశాలు. ఆస్ట్రేలియాతో క్రికెట్ మ్యాచ్ హోరాహోరీ జరుగుతుంది. ధోని గారు బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్. వంట ప్రోగ్రామ్ లో ధోని ఎందుకు వచ్చాడయ్యా? వార్తలు చదివేనా? అవును సార్. ఇప్పుడు చెప్పమ్మా సార్, నీ స్పెషల్ ఏంటి? ఏం చేస్తావు నువ్వు అసలు? పాలను పెరుగుగా చేస్తాను సార్. అబ్బా, పాలను పెరుగుగా చేస్తావా? తర్వాత ఆ పెరుగుని మజ్జిగ చేస్తా. దాని మజ్జిగ చేస్తావా? అవును సార్. చిక్కగా చేస్తావా పలచగా చేస్తావా? అంటే జనాలను బట్టి. చంపేస్తా మీరు సార్. ఇంటర్వ్యూ సార్. ఒక నిమిషం. వాతావరణ వార్తల్లోకి స్వాగతం. నగరం అంతా భారీగా వర్షాలు పడుతున్నాయి. జనాలందరూ బయటకు వెళ్ళినప్పుడు గొడుగులు వేసుకుని వెళ్ళాలి. అలాగే మేడ మీద కూర్చుని మందు కొట్టే వాళ్ళు వాటర్ పట్టుకెళ్ళక్కర్లేదు. అడ్జస్ట్ అయిపోతుంది. రే, ఇది ఏ ఇంటర్వ్యూ? నువ్వేం చేస్తున్నావు?
మళ్ళీ వర్షాలు ఎందుకు వచ్చినాయి అయ్యా? ఇది వంటల ప్రోగ్రామ్. సరేమ్మా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తావు? నేను పంచదార పలావ్. అవును సార్, పంచదారతో పలావ్. సార్ ఎలా చేయాలంటే ఫస్ట్ స్టవ్ ను వెలిగించాలి సార్. అగ్గిపెట్టెతో వెలిగించవచ్చు, లైటర్ తో వెలిగించవచ్చు, కుడి చేత్తో వెలిగించవచ్చు, ఎడమ చేత్తో వెలిగించవచ్చు, ముందు నుంచి వెలిగించవచ్చు, వెనక నుంచి వెలిగించవచ్చు, నిల్చొని వెలిగించవచ్చు సార్, కూర్చొని వెలిగించవచ్చు, పడుకొని వెలిగించవచ్చు. వంకాయ, నువ్వు ఇంకోటి మర్చిపోయావు. ఏంటి సార్? స్టవ్ ను మన ఇంట్లో వెలిగించవచ్చు, పక్కోళ్ళ ఇంట్లో వెలిగించవచ్చు. స్టవ్ వెలిగించడం అయిపోయింది సార్. దాని మీద గిన్నె పెట్టి నూనెను అని పోయాలి సార్. పోసిన తర్వాత బాగా మళ్ళా మరుగుతున్న నూనెలో 2 కేజీల పంచదారని పడేలని కొట్టాలి. అయ్యో సార్, ఇది లైవ్ లేండి సార్. ఇది అవ్వదురా, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వే చేసుకోరా ప్రోగ్రామ్. లేదు, నా వల్ల కాదు. హలో వంకాయ్, సారీ అండి, వీళ్ళు అసలు ఏం ఛానల్ కంటిన్యూ చేసేలా లేరు. నేను వేరే చోట వెళ్ళి న్యూస్ చదువుకుంటాను. డిక్క డిక్క డింగం, డిక్క డిక్క డింగం అంతే. రాకెట్ రాఘవ ఆయన ముచ్చటగా ముగ్గురు కలిసి చేశారు. ఈ స్కిట్ గురించి జడ్జెస్ ఏమంటారు విందాం. రోజా గారు. ముచ్చటగానే ఎంట్రీ ఇచ్చాడు మంచి సాంగ్ తో. కానీ ఏంటి ఫ్రస్ట్రేషన్? తాగేసి వచ్చావు అంటే నిజాలు చెప్పాలి కానీ తాగినోడు ఎప్పుడు నిజాలు చేసి అది మనం ఓన్ గా చెప్తే, కానీ అక్కడ చూసి చదవాలి కదా. ఆ రోజు ఏం జరిగా ఆ న్యూస్ చదవాలి. సడన్ గా న్యూస్ వస్తుంది, సడన్ గా వంటలు వస్తాయి, సడన్ గా క్రికెట్ వస్తుంది. బాగుంది, అలా వెళ్ళింది. నాగబాబు గారు. ఎంట్రీ బాగుంది రాఘవ. ఓకే గుడ్.